గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు బాధ్యత లేకుండా గిరిజన పిల్లలను ఉద్దేశించి, గిరిజన సమాజాన్ని ఉద్దేశించి బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆవిడ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ, విద్యార్థులకి జ్వరాలు వస్తే నా బాధ్యత, లేకపోతే ఎవరికి జ్వరం వచ్చినా నాదా బాధ్యత అని చెప్పేసి ఆవిడ ఒక మంత్రి స్థాయిలో ఉండి, గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవిలో ఉండి, సంబంధిత శాఖ అయి ఉండి విచక్షణ కోల్పోయి పదవి అనే అహంకారంతో, అధికార మదంతో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు గిరిజనురాలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నది మర్చిపోయి మాట్లాడారా? లేకపోతే గిరిజన సంక్షేమ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని స్కూల్స్ కూడా అందులో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎదురైతే మీకు బాధ్యత లేదా? అంటే గిరిజన విద్యార్థులకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా కష్టం వచ్చినా మీది బాధ్యత కాదా? అయితే ఎవరిది బాధ్యత చెప్పండి. పోనీ ఎవరిది బాధ్యత? మీది కాదా? ప్రభుత్వానికి కాదా? మంత్రి అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సంబంధిత శాఖ మంత్రి అయి ఉండి నాదా బాధ్యత అంటారు. అంటే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించిన సంరక్షణ కానీ, వాళ్ళ సంక్షేమం కానీ మీ బాధ్యత కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మీరు సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందించకపోవడం వల్ల కలుషిత నీరు తాగి సుమారుగా 200 పైచిలుకు విద్యార్థులు హెపటైటిస్ ఏ, జాండీస్ బారిన పడి హాస్పిటలైజ్డ్ అయితే మాకేంటి బాధ్యత అని చెప్పేసి బాధ్యత లేకుండా మాట్లాడతారా? మీ ప్రతి మాటల్లోని, మీ ప్రతి వ్యాఖ్యల్లో కూడా అహంకారం కనిపిస్తుంది, అధికార మదం కనిపిస్తుంది, మీ చేతగానితనం కూడా కనిపిస్తుంది, మీ అసమర్థత అంతకన్నా ఎక్కువ కనిపిస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.